ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్ దగ్గరికి సింగరేణి రెస్క్యూ టీం చేరుకుంది. టన్నెల్లో చిక్కున్న కార్మికుల కోసం గాలిస్తున్నారు. టన్నెల్ పైకప్పు కూలిన సమయంలో లోపల 50 మంది కార్మికులు ఉన్నారు. 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీం. 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ కొనసాగుతోంది. కార్మికులు బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. This is where we can release up to the back of the table. The source was company from vegetable company something. Which is good at all the ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్ దగ్గర సింగరేణి రెస్క్యూ టీం చేరుకుంది. టన్నెల్లోకి చిక్కున్న కార్మికుల కోసం గాలిస్తున్నారు. టన్నెల్ పైకప్పు కూలిన సమయంలో లోపల 50 మంది కార్మికులు ఉన్నారు. 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీం. 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ కొనసాగుతుంది. కార్మికులు బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. बात कर रहे हैं